తాగునీరు కలుషితమై వస్తోందంటూ హైదరాబాద్ హిమాయత్ సాగర్ వాసులు ఆందోళన వ్యక్తం చేశారు. కొద్ది రోజులుగా పైపుల ద్వారా సరఫరా అయ్యే నీళ్లు దుర్వాసన, మురికితో వస్తున్నాయని ఆవేదన వెలిబుచ్చుతున్నారు. కలుషిత నీటిని తాగితే అనారోగ్య సమస్యలు వస్తాయనే భయంతో బిక్కుబిక్కుమంటున్నారు. సమస్యను పరిష్కరించాలని ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేసినా పట్టించుకోవట్లేదని వెల్లడించారు. ఇంతకుముందుకు బోర్ వాటర్ బాగానే వస్తుంది. ఎఫెక్ట్ అయినా సరే వాటర్ సరిగా రావట్లేదు. మొత్తం కలుషిత వాటర్ వస్తుంది. డైరెక్ట్ స్మెల్ రావడము, నాచు పెరిగిపోవడము, పాకులు రావడం వస్తుంది. అసలు స్మెల్ కూడా మరి దూరం వస్తుంది. వాటర్ అయితే సరిగా రావట్లేదు. ఇంతకుముందు బోర్ వాటర్ వచ్చినప్పుడు చాలా బాగుండే, ఎటువంటి సమస్యలు లేకుండే. ఒకప్పుడు బోర్ వాటర్ ఉన్నప్పుడు డివైడ్ ఇస్తుండే. ఇప్పుడైతే 5 days ఒకసారి ఇస్తున్నారు. నీళ్ళు కూడా సరిగా రావట్లేదు. చాలా ఇబ్బందిగా ఉంది. ఇక్కడ ప్లాంట్ దగ్గర వచ్చి ప్లాంట్ దగ్గర ఎవరు ఇక్కడ ఇప్పే వాళ్ళు ఉన్నారో వాళ్ళు కూడా చెప్పినాం. వాళ్ళ తర్వాత ఇంకా పై వాళ్ళకు కూడా చెప్పినాం. ఇంకా పై వాళ్ళ తర్వాత ఇంకా అధికారులు కూడా చెప్పినాం. అందరి దృష్టికి తీసుకుపోయినా కూడా పైన తెలుసు వాళ్ళకి తెలుసు వీళ్ళు తెలుసు అని చెప్పి అట్లా చెప్పలేదు తప్ప దాని పరిష్కారం అనేది కరెక్ట్ చెప్తలేరు. దానికి ఎందుకు ఇట్లా చేస్తున్నారు అనేది మాకు అర్థమైతే సార్. మేమైతే మా ఉద్దేశించి మేము బస్సు వాసుల ముందు వచ్చి ఆ విషయం చెప్తే కూడా ఎవరు పట్టించుకోవట్లేదు.